నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మెంతాకుతో చపాతీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మెంతాకు అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చేసుకోవడం చాలా సింపుల్. ఈ విధంగా పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్, తర్వాత లంచ్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కాబట్టి ఈరోజు మనం ఈ మెంతాకుతో చపాతీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు సన్నగా తరిగిన మెంతాకులండి. మెంతాకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వామును తీసేసుకొని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చపాతీ చేస్తున్నాం కాబట్టి మెంతాకుని అలాగే వేయకుండా కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసుకున్నామంటే మనకు చపాతీ నీట్గా వస్తుంది. పైగా మనకు మెంతాకు కూడా ఫ్రై అవ్వాలి కదా అండి. చూడండి, పిండిని అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చేతికి నూనెని తీసేసుకొని ఇంకా ఈ పిండికి పైన అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకొని మినిమం ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టేయాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత మనకు చపాతీలు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని ఇంకా మనం చపాతీ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూరీ పీట తీసేసుకొని ఇంకా ఈ పిండి ముద్దను పెట్టేసుకొని పొడి పిండిని వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా చపాతీని చేసేసుకోవడమే. చూడండి ఇప్పుడు కొద్దిగా అప్లై చేసేసుకొని ఆయిల్ని, అంటే కొద్దిగా మనకు మెత్తగా వస్తాయండి చపాతీలు. కావాలంటే మీరు నెయ్యితో కానీ బటర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్తో చేస్తున్నానండి. ఈ విధంగా ఇంకొక సైడ్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని చూడండి ఈ విధంగా మనం చపాతీని చేసుకున్నామంటే పొరలుగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పొడిపిండిని వేసేసుకోవాలి. మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసేసుకోవచ్చండి, పూరీ లెక్క. ఈ విధంగా మనం మడిచి కొద్దిగా ఆయిల్ వేసామంటే మనకు పొరలుగా సాఫ్ట్గా ఉంటుంది చపాతీ అనేది. చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేసేసుకొని అప్పుడే ఆయిల్ అప్లై చేయకూడదండి. ఇలా 2 వైపులా మనం చపాతీని కాల్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని ఆ గరిటెకి తీసేసుకొని చూడండి కొద్దిగా వేసుకుంటూ బ్రష్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను నూనెతో చేస్తున్నాను. మీరు కావాలంటే చెప్పాను కదా అండి, బటర్తో కానీ గీతో కానీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా 2 వైపులు తిప్పుకుంటూ మనకు చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తుంది, బాగుండదు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని ఇంకా దీనికైతే కాంబినేషన్ ఏదైనా పికిల్ కానీ లేదు పెరుగు చట్నీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా వేసేసుకొని పెరుగులో చూడండి ఈ విధంగా మనం ఇలా మేతి చపాతీ చేసేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మనం మెంతాకుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.